హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను 2 లేయర్స్ అంబ్రెల్లా స్లీవ్స్ కటింగ్ అనేది చూపిస్తానండి. వీటిని బెల్ హ్యాండ్స్ అని కూడా అంటారు. లాస్ట్ వీడియోలో అయితే నేను 3 లేయర్స్ అంబ్రెల్లా స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది కూడా చూపించానండి. చూడని వారైతే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే కటింగ్ అనేది చేసుకుందామండి. ఈ విధంగా నేను 1 మీటర్ క్లాత్ అనేది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దానిని ఈ విధంగా 4 లేయర్స్లో ఈ విధంగా అయితే ఫోల్డ్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకున్న తర్వాత మనము అంబ్రెల్లా టైప్లో అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టోటల్ వచ్చేసి 60 లేయర్స్ అనేది వచ్చేస్తాయి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనము రౌండ్ షేప్లో అనేది మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ని ఆల్లో అయితే పెట్టేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా నేను కటింగ్ అనేది మంచిగా రౌండ్ షేప్లో అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనం మొత్తం ఓపెన్ అనేది చేసుకుందాం. ఈ విధంగా అయితే చూడండి, 2 హ్యాండ్స్ అనేది వచ్చేసాయి నీట్గా అనేది. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ స్లీవ్ లెంత్ వచ్చేసి ఎంతవరకు మనం పెట్టుకోవాలి అనుకుంటున్నామో దానికి 1 ఇంచు ఖర్చును యాడ్ చేసేసుకొని మనమైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఆర్మ్ రౌండ్ ఒకసారి కొలుచుకొని మనము దాని ప్రకారం ఈ విధంగా మార్జిన్ అనేది చేసుకొని మనము రౌండ్ షేప్లో అనేది ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. చంక భాగంలో అయితే కొంచెం తక్కువ అనేది లెంత్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ స్లీవ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి. చంక వైపు వచ్చేసి మనము 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా తగ్గించి ఎందుకు పెట్టుకోవాలంటే హ్యాండ్ వచ్చేసి ముందు వైపు వెనక వైపు చంక వైపు రెండు ఒకే విధంగా కనుక మనము పెట్టేసుకున్నట్లయితే హ్యాండ్ ముందు వైపు వచ్చేసి పైకి, చంక వైపు వచ్చేసి కిందకి అనేది వచ్చేస్తుంది. అప్పుడు చూడడానికైతే లుకింగ్ బాగుండదు. ఈ విధంగా కటింగ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అనేది అంబ్రెల్లా స్లీవ్స్ అనేది చూడడానికి చాలా అందంగా అనేది వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా నేను ఎడ్జెస్ మొత్తం కూడా మంచిగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకున్నాను. చూడండి, ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ అనేది కొంచెము ఈ శారీలో వచ్చేసి పళ్ళులో వచ్చేసి బుటాస్ అనేవి వచ్చాయి. ఈ విధంగా చిన్న చిన్న డిజైన్ తోటి ఈ డిజైన్ వచ్చే విధంగా అయితే నేను సెకండ్ లేయర్ అనేది కటింగ్ అనేది ఇదే విధంగా అయితే చేసుకుంటున్నానండి. చూడండి, స్లీవ్ లెంత్ వచ్చేసి మనము ఫస్ట్ దానికి 8 ఇంచెస్ అనేది పెట్టుకున్నాము. దీనికి వచ్చేసి 2 ఇంచెస్ తగ్గించి మనము సెకండ్ లేయర్ అనేది పెట్టేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసేసుకొని మనము మార్జిన్ అనేది చేసుకొని ఒకసారి మెజర్మెంట్ అనేది చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్లో అనేది పెట్టేసుకోవాలి. మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు అయితే సరిపోతుంది. అది వచ్చే విధంగా అయితే నేను ఈ విధంగా మార్జిన్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మంచిగా ఎడ్జెస్ మొత్తము రౌండ్ షేప్ వచ్చే విధంగా అయితే
ఏమైనా క్లాత్ కనుక ఉన్నట్లయితే ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, ఇంకోటి వచ్చేసి లోపల వైపు హ్యాండ్ కూడా ఈ విధంగా నేను కటింగ్ అనేది చేసేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చేసి ఈ విధంగా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసాయి. స్టిచ్చింగ్ వీడియో చూడని వారైతే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఏ విధంగా అటాచ్ చేయాలన్నది ఆ వీడియోలో అయితే నేను చూపించి ఉన్నాను.